హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏపీడిఎస్సి 2025లో 17th మార్నింగ్ సెషన్ ఎన్ని క్వశ్చన్స్ అబ్జెక్షన్ ఉన్నాయో చూద్దాం. అయితే 17th మార్నింగ్ పేపర్ చాలా ఈజీగా వచ్చిందని చాలామంది అంటున్నారు. అసలు ఏంటి అనేది ఈ వీడియో చివరిలో చూద్దాం. అయితే 17th మార్నింగ్ సెషన్లో వచ్చిన బిట్స్లోని కొన్ని బిట్స్ అబ్జెక్షన్ పెట్టుకోవడానికి వీలుగా ఉన్నాయి. అయితే ఈ సెషన్లో రాసిన అందరూ ఖచ్చితంగా అబ్జెక్షన్ పెట్టుకోండి. రైట్ అయినా రాంగ్ అయినా, మనకు రాంగ్ అయితే ఖచ్చితంగా మార్క్స్ అయితే యాడ్ అవుతాయి కదండి. ఈ వీడియో చూడండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, రచయితలు గ్రంథం సంబంధించి సరైన జవాబును గుర్తించండి అన్నారు. ఇక్కడ సి రాజగోపాలాచారి, రవీంద్రనాథ్ ఠాగూర్, బాలగంగాధర్ తిలక్, కబీర్ దాస్ వీళ్ళు రాసిన రచనలు: రామచరితమానస్, ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్, కింగ్ ఆఫ్ డార్క్ చాంబర్, ది నేషన్స్ వాయిస్. ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఇచ్చిన ఆన్సర్ ఏంటి అంటే ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ అని ఇచ్చారు. అయితే ఇందులో ఫస్ట్ దీనికి సి రాజగోపాలాచారి గారు ది నేషన్స్ ఆఫ్ వాయిస్ రాశారు. అయితే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కింగ్ ఆఫ్ డార్క్ చాంబర్ అనే గ్రంథాన్ని రచించారు. బాలగంగాధర్ తిలక్ గారు ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్ అనేది రచించారు. కానీ రామచరిత మానస్ను రచించింది తులసిదాస్, కానీ ఇక్కడ కబీర్ దాస్ అని ఇచ్చారు. కాబట్టి ఈ క్వశ్చన్కి మనం అబ్జెక్షన్ పెట్టుకోవడానికి వీలుగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, వైషమ్యం గురించి కనుక్కోవడానికి సూత్రం. ఇది సైకాలజీ సూత్రం. ఈ క్వశ్చన్ అనేది మనకు అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి వచ్చిందండి, కాబట్టి ఈ క్వశ్చన్ కూడా అబ్జెక్షన్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్, వాదము విద్యా లక్ష్యాలకు సంబంధించి కింది వాణిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. భావవాదం ఆత్మసాక్షాత్కారం, సంకల్ప సిద్ధి. ప్రకృతివాదం సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం, పిల్లల అనుభవాలే పాఠ్యపుస్తకం. వ్యవహారిక సత్తావాదం ఉపయోగితా సూత్రం, సమైక్య సూత్రం. దీనికి ఆన్సర్ వచ్చేసి 4 A and C కరెక్ట్ అని ఇచ్చారు. ఇది కూడా మనకు అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి వచ్చింది, సో దీన్ని కూడా మనం అబ్జెక్షన్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్, మౌనపఠనం గురించి సత్యాలు ఏంటి అని క్వశ్చన్ ఉందండి. ఆప్షన్ ఏ, కన్నులు మనసు మాత్రమే పనిచేస్తాయి. ఆప్షన్ 2, శాంతి కలుగుతుంది. ఆప్షన్ సి, ఇతరుల అవధానానికి భంగం కలుగుతుంది. ఆప్షన్ ఈ, తరగతిలో విద్యార్థులందరి పఠనాశక్తి ఏకకాలంలో పరీక్షించడానికి వీలవుతుంది. అయితే గవర్నమెంట్ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అని ఇచ్చారు. అంటే ఆ ఈ కరెక్ట్ అని ఇచ్చారు. కానీ ఏ పఠనంలో అయినా ఈ మౌన పఠనంలో మనసు మాత్రమే పనిచేస్తాయని మనం చెప్పలేం కదా. వాళ్ళు మనసులో వేరేదైనా ఆలోచించుకోవచ్చు, కాబట్టి ఇది రాంగ్ అయి ఉండొచ్చు. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అని నేను అనుకుంటున్నానండి. మీకు ఏది కరెక్ట్ అనిపించిందో కామెంట్లో చెప్పండి. సో ఈ రెండు కరెక్ట్ అని నా ఒపీనియన్. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇంకొక క్వశ్చన్, ఇక్కడ భౌతిక పటాల్లో సరికాని జతలను గుర్తించండి అని ఇచ్చారు. ఎరుపు ఎడారి, పసుపు కొండలు, నీలం నదులు మరియు సముద్రాలు, డి ముదురు ఆకుపచ్చ వచ్చేసి మైదానాలు. ఇందులో సరికాని జతలను గుర్తించండి అన్నారు. సో గవర్నమెంట్ ఆన్సర్ ప్రకారం ఏ అండ్ బి ఈజ్ రైట్ అని ఇచ్చారు. ఈ రెండు తప్పని గవర్నమెంట్ ఆన్సర్ ఇచ్చింది, ఏ అండ్ బి. సో ఇది కరెక్ట్, ఈ రెండు కరెక్ట్ అని ఇచ్చారు. ఇక్కడ మైదానాలు అనేది ఆకుపచ్చ రంగు అనేది చూపించాల్సింది ముదురు ఆకుపచ్చ అని ఇచ్చారు. సో ఈ క్వశ్చన్ కూడా రాంగ్ అని ఈ క్లిప్లో చూడండి, ఎవరో నాకు పెట్టారండి. ఈ క్లిప్ నిజమేనా ఫేకా అని. 13th మార్నింగ్ వెరీ డిఫికల్ట్గా వచ్చింది కాబట్టి 4 to 8 మార్క్స్ యాడ్ అవుతాయి. 17th మార్నింగ్ వెరీ ఈజీగా వచ్చింది కాబట్టి -4 -6 అవుతాయి. 18th మార్నింగ్ మోడరేట్గా ఉంది కాబట్టి +1 కానీ -1 కానీ కావచ్చు. 18th ఆఫ్టర్నూన్ ఈజీ కావచ్చు కాబట్టి -3 to -5 అని ఇలా కొన్ని క్రియేట్ చేసి వాళ్ళు పెట్టారండి.
ఈ న్యూస్ అయితే ఖచ్చితంగా ఫేక్ అండి. మనకు గవర్నమెంట్ ద్వారా వచ్చిన మార్క్సే నిజము. ఇది ఫేక్ న్యూస్. ఏ సెషన్లో వాళ్ళకి ఆ పేపర్ టఫ్గా ఉంటుంది, నేను రాయని సెషన్ నాకు ఈజీగా ఉంది అని అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ సెషన్ టఫ్గా వచ్చింది, ఈ సెషన్ ఈజీగా వచ్చిందని ఎవరం చెప్పలేము. ఇప్పుడు 17th ఈజీగా వచ్చింది అంటున్నారు కదా, దాంట్లో 100కి 100 రావాలి కదా. కాబట్టి ఎవరికి రావు. మిగతా సెషన్లో టఫ్గా వచ్చి మిగతా సెషన్ వారికి టఫ్గా వస్తే వాళ్ళకు కూడా 80, 90, 75+ అలా వచ్చాయి అంటే వాళ్ళకి ఈజీగా వచ్చిందని. కాబట్టి మనం ఏ సెషన్లో ఈజీగా వచ్చింది, ఏ సెషన్లో టఫ్గా వచ్చిందని మనం చెప్పలేము. ఇన్ని మార్క్స్ యాడ్ అవుతాయని కూడా ఎవరు చెప్పలేరు అండి. గవర్నమెంట్ మనకి ఇస్తే కానీ ఇది ప్రూఫ్ అని చెప్పలేం. సో ఇదంతా ఫేక్. ఎవరు టెన్షన్ పడకండి. బీ హ్యాపీ. థ్యాంక్ యూ.